శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ సలీం సయ్యద్ గారు రాసిన మరుపు మనిషికో వరం అనే కథను విందాం. అమోఘమైన జ్ఞాపకశక్తి మనిషికి వరమా శాపమా? ఎన్నో ఏళ్ల శ్రమ ఫలించి కనుక్కున్న జ్ఞాపకశక్తిని పెంచే మందుని ఆ వ్యక్తి చివరికి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అనుకున్నది సాధించాను అనుకుంటూ తను 10 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్న లేబొరేటరీ గోడలు ప్రతిధ్వనించేలా అరిచాడు విశ్వం. అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నాళ్ల కోరికో ఈనాటికి తీరింది. చిన్నప్పుడు తన మతిమరుపుకి ఎన్ని తిట్లు తినేవాడో. స్కూల్లో మాస్టర్ల చేత బెత్తం దెబ్బలు కూడా తప్పేవి కాదు. కష్టపడి చదివేవాడు. తీరా పరీక్ష రాయడానికి కూర్చుంటే ఒక్కటీ గుర్తొచ్చేది కాదు. పరీక్షలు తప్పడం, నాన్న చేత తన్నులు తినడం ఆనవాయితీగా మారింది. అమ్మ వెనకేసుకొచ్చేది. అమ్మకి తనంటే ఎంత ఇష్టమో. పరీక్షల్లో అరాకొరా మార్కులు తెచ్చుకున్న కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో అమితమైన ఆసక్తి ఉండేది విశ్వానికి. సమయం దొరికినప్పుడల్లా తమ వీధిలో ఉండే ఆయుర్వేద డాక్టర్ రంగాచారి దగ్గర శిష్యరికం చేసేవాడు. రంగాచారి వయసు 60కి పైనే. అయినా ఆరోగ్యంగా చలాకీగా ఉండేవాడు. ఔషధ మొక్కల కోసం అడవిలోకి అతనితో పాటు వెళ్ళినప్పుడు ఉత్సాహంతో ఉరకలేస్తూ, నా పటుత్వానికి కారణమేమిటో తెలుసా? మనకి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఈ మొక్కలు మూలికలే అనేవాడు రంగాచారి. జ్ఞాపకశక్తి పెరగడానికి విశ్వానికి బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధా మందులు ఇచ్చేవాడు. అప్పటినుంచి విశ్వం పరీక్ష తప్పడం తప్పినా పాస్ మార్కులు వచ్చేవి తప్ప చదివిన ప్రతి ముక్క గుర్తుండిపోయేంత అద్భుత జ్ఞాపకశక్తి మాత్రం అలవడలేదు. విశ్వం దాన్ని సాధించటం కోసం కలలు కనేవాడు. డిగ్రీ పూర్తయ్యాక పట్నంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. దాంతోపాటు ఇంటినే ప్రయోగశాలగా మార్చుకుని తనకు అబ్బిన ఆయుర్వేద వైద్య పరిజ్ఞానంతో జ్ఞాపకశక్తిని అమోఘంగా పెంచే మందు కనుక్కోవడంలో నిమగ్నమైపోయాడు విశ్వం. రకరకాల మొక్కల పసర్ల మిశ్రమాలతో ప్రయోగాలు చేశాడు. ఏవీ తను ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చివరికి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉల్లేఖించని మొక్కల మీదకి దృష్టి మళ్లించాడు. అడవిలో చాలా అరుదుగా దొరికే మొక్క కంటపడింది. కేవలం అడుగు ఎత్తు మాత్రమే పెరిగే మొక్క. దాని తెల్లటి పూలల్లో జ్ఞాపకశక్తి పెంచే గుణాలున్నాయని తెలుసుకుని దానిమీద విస్తృతంగా ప్రయోగాలు చేసి అద్భుతమైన మందుని కనుక్కున్నాడు. ప్రయోగ ఫలితం తెలుసుకోవడం కోసం ఆ మందుని తన మీదే ప్రయోగించుకున్నాడు. 4 రోజుల్లోనే ఆ మందు ప్రభావం కనిపించసాగింది. డిగ్రీలో తనకు పాఠాలు చెప్పిన మాస్టర్లందరి పేర్లు గుర్తొస్తున్నాయి. వారం రోజులు వాడేటప్పటికీ 10వ తరగతిలో చదువుకున్న పాఠాలు గుర్తుకు రాసాగాయి. నెల రోజుల తర్వాత తమ పల్లెటూరులోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలు అన్నీ కళ్ల ముందు కదలాడసాగాయి. మండలం రోజులు వాడి ఆపేశాడు. జ్ఞాపకాల వరద. ఊహ తెలిసినప్పటినుంచి జరిగిన సంఘటనలు అన్నీ చేదు జ్ఞాపకాలే. ఎంత దుర్భరమైన బాల్యమో. అమ్మ కన్నీళ్లతో తడవని రోజంటూ లేని బాల్యం. కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాలు కన్నీళ్లుగా మారి ప్రవహిస్తున్నాయి. నాన్న తాగొచ్చి అమ్మని గొడ్డును బాదినట్టు బాదుతున్నాడు. కింద పడేసి కాళ్లతో తంతున్నాడు. అమ్మ నోటి నిండా రక్తం. తనకు 5 ఏళ్ల వయసుంటుందేమో. ఏడుస్తూ అమ్మని చుట్టుకుపోయాడు. నాన్న వాడిని లాగి గోడకేసి విసిరి కొట్టాడు. నుదురు చిట్లి రక్తం ధారగా కారసాగింది. అమ్మ తన దెబ్బల్ని మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. గాయం మీద చక్కెర అద్ది పాత చీరని చింపి కట్టుకట్టింది. విశ్వం అసంకల్పితంగా తన నుదుటిని ముట్టుకున్నాడు. గాయం లేదు. ఎప్పుడో మానిపోయింది. ఇన్నేళ్లలో ఎప్పుడూ గుర్తుకు రాలేదు. ఎక్కడో మెదడు పొరల్లో అడుగున పడిపోయింది. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బాధ్యతల బరువు మోస్తూ మోస్తూ ఈ జ్ఞాపకాల్ని ఎక్కడో వదిలేశాడు. ఇప్పుడు తను కనిపెట్టిన మందు ప్రభావం వల్ల అప్పటి గాయం ఇప్పుడే అయినంత కొత్తగా సలుపుతోంది.
రక్తం నుదుటిపైన గాయంలోంచి కాకుండా ఇప్పుడు గుండెలోంచి కారుతోంది ధారగా. 6 ఏళ్ల వయసులో మరొక జ్ఞాపకం. నాన్న ఎవత్తినో ఇంటికి తెచ్చుకున్నాడు. అమ్మను జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చేశాడు. అమ్మతో పాటు విశ్వాన్ని కూడా. అదిగో నాన్న మొహం ఎంత క్రూరంగా ఉందో. ధడాల్న తలుపేసుకున్నాడు. తనని చుట్టుకొని అమ్మ హృదయ విదారకంగా ఏడుస్తోంది. తను అమ్మ చేయి పట్టుకొని నడుస్తున్నాడు. వేరే ఊరికి ప్రయాణం. ఆకలి, అలసట. ఎవరి గుడిసె ముందో నిలబడి మంచినీళ్లు అడిగింది అమ్మ. మొదట తనకు తాగిపించి తర్వాత అమ్మ తాగింది. ఎవరింటికమ్మా అని అడిగింది ఆవిడ. అమ్మ కన్నీళ్లతో సమాధానమిచ్చింది. ఎంత దుర్భరమైన రోజులవి. ఒక్కో రోజు కడుపులో దిగిన కత్తిపోటులా గాయం చేస్తూ ఎంత బాధగా గడిచేదో. అమ్మ ఎంత కష్టపడి ఎన్ని అవమానాల్ని భరించి తనని పెంచిందో. అవన్నీ స్పష్టంగా కళ్ల ముందు కదలాడడంతో విశ్వానికి కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే మరొక జ్ఞాపకం. అమ్మ పొలం పనికెళ్తే తను గుడిసె బయట మట్టిలో ఆడుకుంటున్నాడు. రాళ్ళు రప్పలు. చేయి పెట్టి దేనికోసమో వెతికాడు. సర్రున మంట. ఏదో కుట్టింది. తేలు ఎంత పెద్దగా ఉందో. మంటను తట్టుకోలేక మట్టిలో పడి దొర్లుతూ ఏడ్చాడు. ఎవరో అమ్మకి కబురు పెట్టారు. అమ్మ పెద్దగా శోకాలు పెడుతూ వచ్చింది. తనని ఎత్తుకొని ఆయుర్వేద డాక్టర్ రంగాచారి దగ్గరికి పిలుచుకెళ్ళింది. ఆయనేదో పసరుమందు నోట్లో వేసి తేలు కుట్టిన చోట ఏదో తైలంతో మర్దనా చేశాడు. అప్పటి వరకు తను నరకం అనుభవించాడు. ఎప్పుడూ మరిచిపోయిన సంఘటన ఇప్పుడు గుర్తొచ్చి అదే నొప్పి. ఇప్పుడు అనుభవిస్తున్నట్లే బాధ. విశ్వానికి చప్పున భయమేసింది. ఎవరి జీవితమైనా ఎల్లవేళలా పూలపాన్పు కాదు. ముళ్ళుంటాయి, గాజు పెంకులు గుచ్చుకుంటాయి. దారి ఎడారిలా కఠినంగా ఉంటుంది. మధ్యలో ఎప్పుడో కొద్దిసేపు ఏ నీటి చలమో కనిపించి ఊరడిస్తుంది. అంతే, మళ్ళా ప్రయాణం తప్పదు. కష్టాలు కన్నీళ్లు లేకుండా సంసార సాగరాన్ని ఈదడం ఎవ్వరితరమూ కాదు. బతకడం అంటే పోరాటం చేయడమే. ఎన్ని గాయాలు మనసుకి, ఎన్ని చేదు అనుభవాలు మనిషికి. కాలం గాయాల్ని మాన్పుతుంది. మెదడు పొరల్లో ఎక్కడో లోలోపల వాటిని దాచిపెట్టి మనిషికి ఊరట కల్పిస్తుంది. మరుపు మనిషికి వరం. అదేంటో ఆనందంగా గడిపిన రోజుల కన్నా, తీయటి జ్ఞాపకాల కన్నా చేదు అనుభవాలే ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటాయి. జ్ఞాపక శక్తి అవసరమైనంత మేర ఉండడమే శ్రేయస్కరం. అమోఘమైన అద్భుతమైన జ్ఞాపక శక్తి వరం కాదు, శాపం. ఎప్పుడూ అగాధాల్లో పాతిపెట్టిన బాధాకరమైన అనుభవాల్ని కూడా తవ్వి బయటకు తీసి నిరంతరం గుర్తు చేస్తూ చిత్రవధకి గురి చేసేంత జ్ఞాపక శక్తి వద్దు కాక వద్దు. కొన్ని అనుభవాల్ని, కొన్ని జ్ఞాపకాల్ని శాశ్వతంగా పూడ్చిపెట్టడంలోనే మనిషికి మనశ్శాంతి లభిస్తుంది. మెదడు చాలా గొప్పది. దానికి తెలుసు, లోపలి పొరల్లో వేటిని దాచిపెట్టి పై పొరల్లో వేటిని జ్ఞాపకాలుగా అమర్చిపెట్టాలో. దాని పనిని దాన్ని చేసుకోనివ్వడమే మంచిది. అమోఘమైన మేధస్సు కావాలనుకుని మందులతో దాని పనిలో జోక్యం చేసుకోవడం అభిలషణీయం కాదు అనే విషయం అర్థమై విశ్వం తను తయారు చేసిన మందుని గొయ్యి తీసి అందులో ఉలకబోసి గోతిని పూడ్చేశాడు. సమాప్తం. ఇదండి కథ. మెదడులో కొన్ని జ్ఞాపకాలు ఎంత ప్రయత్నించినా పోకపోతే అది తీవ్రమైన మానసిక ఒత్తిడికి మరియు ఇబ్బందులకి దారితీస్తుంది. దాన్నే ఇంట్రూజివ్ మెమరీస్ అంటే ట్రోమాటిక్ ఫ్లాష్ బ్యాక్స్ అంటాం. ఇవి ఎక్కువైన కొద్దీ మనిషిలో ఒత్తిడి పెరుగుతుంది. సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. నిరంతరంగా ఆందోళన చెందుతారు. ఒక్కసారి ఆలోచించండి, మనం సృష్టించిన ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా స్టోరేజ్ ఫుల్ అయితే వార్నింగ్ ఇస్తుంది. మరి మన మెదడులో అనవసరమైన జ్ఞాపకాలని నిక్షిప్తం చేసుకుంటే మన ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.